అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. పెద్దలు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, నువ్వు గెలిస్తే లోకానికి నువ్వేంటో తెలుస్తుంది, కానీ నువ్వు ఓడిన రోజే లోకమేంటో నీకు తెలుస్తుంది అని. ఈరోజు ఈ పెద్దలన్న మాట ఖచ్చితంగా నారా లోకేష్కి వర్తిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఇప్పుడు నారా లోకేష్ టాపిక్ తెర మీదకి తీసుకొచ్చాను అంటే, 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి లేకపోయినా 14లో టీడీపీ గెలిచిన తర్వాత కొంతకాలానికి నారా లోకేష్కి ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాలకి ఆయుధంగా ఆ అంశం 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడిందనే చెప్పుకోవాలి. దాంతో నారా లోకేష్ అంటే ఏంటి, నిన్ను నువ్వు నిరూపించుకో అంటూ కూడా తండ్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చేది ఏముందిలే, ఆయన ముందు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా ప్రజల్లోకి మాత్రం 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగిన పరిస్థితి. మరి 2019 అది ఫస్ట్ టైం పోటీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఎలాంటి స్థానాన్ని కోరుకుంటారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ పోటీ చేస్తూ ఉన్నారు? వాళ్ళ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్న చోటే వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మరి నారా లోకేష్ కూడా ఎందుకు అంత కష్టపడాలి? తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట ఎక్కడో చోట నుంచి పోటీ చేయొచ్చు కదా, ఎందుకు మంగళగిరిని ఎన్నుకున్నాడు? వాళ్ళ ఓటింగ్ కనీసం అక్కడ ఒక 20% కూడా లేదు కదా, ఎందుకు అక్కడే ఈయన పోటీ చేస్తా ఉన్నాడనే ప్రశ్న తెలుగుదేశం శ్రేణుల్లో బలంగా వినిపించింది. దానికి సమాధానం, నేను పోరాడి గెలవాలనుకుంటా ఉన్నాను, ఇక్కడ సామాజిక వర్గాలు కాదు, ప్రతి సామాజిక వర్గం నాదే అని భావిస్తున్నాను, కాబట్టి మంగళగిరిలో ఒక్కసారి కూడా టీడీపీ జెండా ఎగరలేదు కాబట్టి నేను ఇక్కడే పోటీ చేస్తాను అని చెప్పి 19లో పోటీ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. అక్కడే అసలు కథ మొదలైంది. ఓడిపోయాడు మంగళగిరిలో కనీసం పోటీలో గెలవలేనోడు కూడా ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాడని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు అంటే కొంతలో కొంతైనా అర్థం ఉంటుంది. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీకి మనస్సాక్షి అనేది ఉండదు. ఓటమి ఎవరు చూడండి, ఈరోజు ప్రతి అంశంలో ప్రతి అడుగులో ఎక్కడో చోట ఎవరో ఒకడు ఓడిపోయే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోకపోవచ్చు, తన జీవితంలో ఓడిపోలేదా? 10th క్లాస్ పరీక్షా పత్రాలని దొంగిలించి పోలీసులకు పట్టుబడడం ఓటమి కాదా? లేదా ఆ తరువాత జరిగిన పరిణామాలు అవన్నీ బయట ప్రపంచానికి తెలియకపోయినా ఇప్పుడు ఏదో సినిమాల రూపంలో కొత్త రూపంలో అబద్ధాలని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయాలని చూసినా జగన్మోహన్ రెడ్డి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆయనకి తెలుసు కదా ఆయన జీవితంలో ఎన్నిసార్లు ఓటమి పాలయ్యి మళ్ళీ ఈ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారనేది. లోకేష్ కూడా అంతే. తండ్రి చరిష్మా, తాత పేరు ఇవేమి ఉపయోగపడలా, ఎందుకంటే మీకులాగా ఒకే సామాజిక వర్గంలో ఆయన పోటీ చేయలేదు కాబట్టి. ఈరోజు కేశినేని నాని ప్రధానంగా ఈ టాపిక్ అంతా నేను ఎందుకు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను అంటే, కేశినేని నాని గురించి మనం అల్లు అర్జున్ సినిమాలో అనుకుంటా ఒక సామెత, ఒక డైలాగ్ ఉంటుంది, పైన అమ్మవారు కింద కమ్మవారు బెజవాడలో అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మరి కమ్మవారు ఉన్న చోట 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఈరోజు ఓడిపోయిన వ్యక్తికి ఏం అర్హత ఉందని చెప్పని అడుగుతా ఉన్నాడు. ఇది చాలా హాస్యాస్పదమైన వ్యక్తి. ఆ అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ వ్యక్తి హాస్యాస్పదం, అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఈరోజు కేశినేని నాని తన అహంకారపూరితమైన తన యాటిట్యూడ్ని మరోసారి బట్టబయలు చేశారు. మీడియాల మీద విమర్శలు చేశారు, అధిష్టానం మీద విమర్శలు చేశారు, ప్రతిపక్ష నాయకులతో అంటగాగి తిరిగారు. ఈరోజు పార్టీలో ఈవెన్ బీఫాములు కూడా తానే ఇవ్వాలన్న అహంకారపూరితమైన ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ ఏదైతే ఉందో ఈరోజు అదే ఆయన పతనానికి దారి తీసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు లోకేష్ని విమర్శిస్తూ ఉన్నాడు కేశినేని నాని. ఏ అర్హత ఉంది నారా లోకేష్కి? మమ్మల్ని నియంత్రించే అర్హత ఏముంది అని చెప్పని అంటా ఉన్నాడు. ఏం అర్హత ఉందని చెప్పి ఆయన యువగళం పాదయాత్ర చేశాడు, ఆ యువగళంలో నేను పాల్గొనలేదని అంటారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు కేశినేని నానిని, నీకేం అర్హత ఉంది నారా లోకేష్ని విమర్శించే హక్కు? ఈరోజు నారా లోకేష్ సామాజిక వర్గ ఓట్లను చూడలేదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యల్ని చూశాడు. ఆ ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఏ విధంగా అభివృద్ధి చేయగలననే అంశాన్ని మాత్రమే చూశాడు. ఇన్నాళ్ళు ఇక్కడ తెలుగుదేశం జెండా ఎందుకు ఎగరలేదు అనే అంశమే చూశాడు తప్పితే తన సామాజిక వర్గం ఓటింగ్ ఉందా, ఆ ఓట్లను బట్టి నేను ఎమ్మెల్యేగా గెలవగలనా, లేదా మినిస్టర్ పదవి కొట్టగలనా, తండ్రి తర్వాత సీఎంను అవ్వగలనా అన్న అంశం ఆయన ఏ రోజు ఆలోచించలేదు. కానీ నువ్వు నీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట ఎంపీగా పోటీ చేసి రెండోసారి కూడా అతి తక్కువ దాదాపు 8,000 ఓట్లతో గెలిచిన నువ్వు మొత్తం నీ భుజ స్కంధాల మీదే తెలుగుదేశం పార్టీని మోసానని చెప్తా ఉన్నావు. మరి 2013 నుంచి 14 సంవత్సర కాలంలో అంతా మోసి 14లో నువ్వే
ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించినట్టుగా చెప్తా ఉన్నావు. 19లో ఎందుకు గెలిపించలేకపోయావు? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే, అది కూడా ఆయన చరిష్మాతో గెలిచిన గద్దె రామ్మోహన్ తప్పితే నీ చరిష్మాతో గెలిచిన ఒక ఎమ్మెల్యే పేరు చెప్పు. నీ భుజస్కంధాల మీద మోసానని చెప్తా ఉన్నావు కదా కేసినేని నాని. ఈరోజు నిన్నటి వరకు అమ్మ అని పిలిచిన పార్టీని వేరే పార్టీలోకి వెళ్ళేసరికి నీ అమ్మ అని పిలవాలన్న నోరెట్టా వస్తుందో ఈ రాజకీయ నాయకులకి మాకైతే అర్థం కాదు. రాజకీయం చేయండి అయ్యా బాబు అంటే వ్యభిచారం చేస్తామంటూ ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా. కేసినేని నాని ముక్కుసూటి మనిషి, ఎస్. అతని మీద ఎలాంటి అవినీతి కేసు లేదు, అవినీతి ఆరోపణ లేదు, ఎస్. దాన్ని ఎవరు కాదనరు. కానీ వాటితో పాటు ఉండాల్సింది క్రమశిక్షణ, బిహేవియర్, క్యారెక్టర్. అవి లేనప్పుడు నువ్వు ఎంత సచ్చీలుడు అయినా, ఎంత నిజాయితీ పరుడు అయినా ఎవరికి ఉపయోగం ఉండదు. ఈవెన్ నీకు నీ కుటుంబానికి కూడా ఉపయోగం ఉండదు. అది గుర్తుపెట్టుకుని ఇక నుంచైనా నువ్వు మసులుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ భావిస్తున్న అంశం. కేసినేని నాని గురించే నేను ఈ వీడియో అంతా కూడా మాట్లాడదలుచుకున్నా. దాని గురించే ముందు లోకేష్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చా. ఈరోజు లోకేష్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మరొకసారి కేసినేని నాని ద్వారా లోకేష్కి అర్థమైంది. తాను ప్రజల్ని నమ్ముకున్నాడు తప్పితే ఇలాంటి పార్టీలు మారే నాయకుల్ని ఏ రోజు నమ్ముకోలేదు. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకి అతనే నాయకుడు అనేది ఈరోజు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్ముతా ఉన్నారు. ఇలాంటి కేసినేని నానీలు ఎంతమంది పార్టీలో నుంచి వెళ్ళిపోయినా వందల వేల మంది నానీలను తయారు చేసుకుంటామని చెప్పి అయితే చాలా బలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉంది. అండ్ ఈయన నిన్నటి వరకు ఎవరైతే కేసినేని నాని బ్యాచ్ అని చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా మేము కేసినేని నాని వెంట వెళ్ళము, మేము చచ్చినా బ్రతికినా తెలుగుదేశం పార్టీలోనే ఉంటామంటూ కూడా తెగేసి చెప్పి నిన్న వెళ్ళి వీళ్ళందరూ కూడా అచ్చెన్నాయుడిని కలిసి తమ మనోభావాన్ని తెలిపిన పరిస్థితి. ఒకళ్ళిద్దరు వెళ్తే వెళ్ళుండొచ్చు, దానివల్ల పార్టీకి ఏం నష్టం లేదు. ఒకళ్ళిద్దరు వెళ్తుంటే అటు నుంచి 10-15 మంది తెలుగుదేశంలో చేరుతూ ఉన్నారు. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరైనా ఆచితూచి అడుగులేస్తారు. నిన్న మొన్న చేరిన వాళ్లే వైసీపీలో వాళ్ళకి మాకు పొసగదంటూనే తిరిగి తెలుగుదేశంలోకో జనసేనలోకో వెళ్తున్న పరిస్థితి. ఈ కేసినేని నాని ఏదో మొదటి నుంచి ఆ పార్టీలోనే ఉండి పార్టీలోనే పుట్టి లోకేష్ కన్నా ముందే తాను వచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. 2013 నువ్వు తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా వచ్చి అంతకుముందు ఎక్కడున్నావు? ప్రజారాజ్యం పార్టీలో. అది మర్చిపోతే ఎట్లా? దశాబ్ద కాలానికి ఒక పార్టీలో ఉండే నీలాంటి వాళ్ళు ఆ పార్టీల అధిష్టానాలని నాయకుల్ని విమర్శించేంత స్థాయి కానీ హక్కు కానీ మీకు లేదు అనేది కేసినేని నాని లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మీ మనుగడ ఇక ముందైనా కొనసాగుతుంది, ఉంటుంది. మీ పేరు చెప్పుకుని మీ కుటుంబీకులైనా కొంతలో కొంతైనా ఎదగడానికి అవకాశం ఉంటుంది.